నమస్తే అండి. ఇప్పుడు మనం పచ్చి చేపలతోటి వేపుడు చేసుకోవాలి. ఎప్పుడు పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటాం, కానీ ఈరోజు మనం మొయ్యి చేపలు చిన్నవి వాటితో చేద్దాం. మీకు 12 దాకా ఉన్నాయి క్లీన్ చేసి పెట్టిన మొయ్యి చేపలు. ఒకే చేప చిన్న చిన్నవి ఒకే చేప అలాగే వేసుకుని వేయించుకోవచ్చు. ఇవి 12 చేపల దాకా ఉన్నాయండి, క్లీన్ చేసి పెట్టాము. వీటిల్లో కావాల్సినవి ఏంటంటే చూపిస్తాం. ముందుగా మనం అల్లం పేస్టు, అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అండి ఒక ప్లేట్లోకి ఇలా 1 స్పూను వేసుకుందాం. దీంతో 1 స్పూన్ వేసుకున్నాం. తర్వాత కారం, కారం ఇలా పట్టుకొని మీకు కొంచెం ఎక్కువగా వేసుకుని కారం దీనిలో వేసాను. కారం 2 స్పూన్లు వేయండి. దీంతో 2 వేసుకోండి. సంబార్ కారం 2, ఇదో ఒక చిన్న టీ స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూను పసుపు పొడి, ఉప్పు మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఇందో ఆయిల్ 1, దీంతో 1 ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం పిండుదాం. పెద్దది 1 చెక్క నిమ్మరసం, ఇదిగోండి 1 చెక్క నిమ్మరసం పిండాను. విత్తనాలు ఉంటే తీసేసుకున్నాం. కొంచెం గరం మసాలా వేసుకున్నాం, తయారు చేసి పెట్టానండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇదంతాను బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మీ ఇష్టం అండి. అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని ఇలా అన్నీ కలుపుకొని దీన్ని ఈ చేపల్లో వేసేద్దాం. ఇందో ఈ ముక్కల్లో వేసేసి ఒక్కొక్కటి ఇలా పట్టించుకుంటూ ఒక్కో చేప ఇలా కలిపి పట్టించుకోవాలి. ఉప్పు కారం కలిపింది బాగా కలిపి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నిటికలే పట్టించుకోవాలండి. దాని పొట్లకి కొంచెం పోనివ్వాలి. పొట్ల అంటే ఇలా మనం చీల్చిన వంకాయల్లో మసాలా ఎట్లా కూరుకుంటామో అట్లా కూరుకోవాలన్నమాట. ఇదండి చిన్న చేపలైనా ఎప్పుడు మనం పెద్దగా చేసుకుంటాం, పెద్ద పెద్ద ముక్కలు. ఇవి ఇలా చేస్తే అంటే పల్చగా ఉంటాయి కదా చేప,
వేయించేటప్పటికి బాగా కరకరలాడుతూ ఉంటుందండి. ఇలా చూడండి, మా పిల్ల వాసన చూసి ఏం వస్తుందో. ఇలా మొత్తం పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రసము సాంబారు మనకి ఏదో ఒకటి చేసుకొని అప్పుడు ఈ వేడిగా వేయించుకొని నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే నేను ఇప్పుడు వేయించట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కావాలన్నప్పుడు పిల్లలు వచ్చినప్పుడు నేను వేయిస్తాను. లేదు నాకే కావాలంటే 2-3 వేయించుకుంటాను. రసంలోకి, పప్పుచారు, సాంబార్లోకి వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఎర్రగా డీప్ ఫ్రైగా వేయించుకోవాలి. ప్రతిదీ ఇలా చేసుకోవాలండి. ఇందుకో ప్రతి చేపలోనూ ఈ గుజ్జు అనేది ఉండాలి. ఇందుకో ఇలా అన్నీ కలిపి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు కావాలన్నప్పుడు తీసి వేయించుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకోండి, బాగుంటుంది. అదో చేపకు మాత్రం ఇలా పట్టించాలి. చూస్తారు కదా, ప్రతి చేపకి అలాగే పట్టించుకోవాలి. ఇవన్నీ అట్లా పట్టించుకొని ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలిపి పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు కావాలన్నప్పుడు వేయించుకోవాలి. కూరలు ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు కదా, ఎవరన్నా వచ్చినప్పుడు కూడా గెస్ట్లు గబాన్ 4 ముక్కలు తీసి వేయించవచ్చు. ఏ పచ్చడో పప్పుచారు ఉన్నా వేసుకొని తింటారు. ఓకే.